జన సైనికుల్లో నయా జోష్ కనిపిస్తోంది. ఎందుకంటారా? ఆగస్టు 28 నుంచి 30వ తారీఖు వరకు విశాఖపట్నంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 2వ తారీఖున వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. అయితే 30వ తారీఖుని ఆగస్టు 30వ తారీఖుని ఒక పండగలాగా 15,000 మంది సభ్యులు కార్యకర్తలు మొత్తం అందరూ కలిపి 15,000 మంది హాజరవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకైతే నయా జోష్ కనిపిస్తుంది. ఇక వీర మహిళలకైతే వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఇస్తారు, అసలు ఇప్పుడు ఇంత విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి, 2029లో ఇంకా సీట్ల సంఖ్య పెంచుకోవడానికైనా పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జన సైనికులను ఉద్దేశించి ముఖ్యంగా సేనతో సేనాని పేరుతో పవిత్ర యజ్ఞంలా ఈ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పని అంటున్నారు. మరి ఈ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? 3 రోజుల పాటు ఈ సభల్ని నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? కేవలం జనసేనకు మాత్రమేనా, లేకపోతే కూటమి ప్రభుత్వంతో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కలిసే ముందుకు వెళతామని చెప్పి సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తున్నారు. మరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోబోతున్నారు? ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే చందు శ్రీనివాస్ గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే రాయిపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి. అందరూ జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. యా అంకం గారు, జనసేన పార్టీకి సంబంధించి 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం నాకు తెలిసి ఫస్ట్ టైము. అంటే పార్టీ పెట్టి 11 సంవత్సరాలైంది, అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డెసిషన్ పార్టీ నేతలను ఉద్దేశించి ఇచ్చే అవకాశం ఉండొచ్చు అంటారు? ముందుగా భువన్ గారు, మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, మిత్రులు చందు శ్రీనివాసరావు గారికి, వీర మహిళ అరుణ గారికి, రావిపాటి అరుణ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు జనసేన అనే ఒక పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ఇది ముందుగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. 2009లో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అన్నగారు స్థాపించిన దానిలో ముఖ్య భూమిక నిర్వహించిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అప్పటి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నించే తత్వంతో పాటు ప్రజా సమస్యల మీద స్పందించే గుణం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాలు, నాకు తెలిసి 3 సంవత్సరాల 5 నెలల కాలం ఆయన చాలా దూరంగా ఉన్నాడు రాజకీయాలకు, అవగాహన చేస్తూ ఉన్నాడు. రాష్ట్రం అంటే విభజిత రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు క్షుణ్ణంగా అర్థమైన తర్వాత నా రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే, నా రాష్ట్రం తిరిగి గాడిలో పడాలి అంటే, నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చినట్టే నా అన్నను కానీ నన్ను కానీ ఈ స్థాయిలో తీసుకొచ్చినటువంటి ప్రజానీకానికి నేను ఏమి చెయ్యాలి అనే ఆలోచనతో, మార్పు ఎక్కడో ఒకసాట ప్రారంభం కావాలనే ఉద్దేశంతో ప్రశ్నించే తత్వం అలవర్చుకోండి అని చెప్పని తన సేనలకు పిలిపించేసి జనసేన అని చెప్పని ఒక సేనాని బయలుదేరినటువంటి రోజు మార్చి 14, 2014. అంటే ఈ రోజుకి 11 సంవత్సరాల 5 నెలల 12 రోజులు పూర్తి అవుతున్నాయి. మరి ఈ సందర్భంగా అసలు ఆయన ఏం సాధించాడు, రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశాడని చెప్పిన ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి వేరు. నాకు తెలిసి తెలుగు పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతూ జయాపజయాలతో సంబంధం లేకుండా, ఇది గమనించుకోవాలి. సహజంగానే అగ్రకథానాయకులు ఎట్లా ఉంటారు, విజయాలు వస్తేనే అగ్రకథానాయకులుగా వెలుగొందుతూ ఉంటారు. కానీ ఖుషీ చిత్రం తర్వాత మళ్ళీ జల్సా వచ్చేంత వరకు కూడా ఒక్క విజయం కూడా లేకుండా ప్రజాభిమానాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ, ఓపెనింగ్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూ, ప్రజలలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతూ చిత్ర రంగంలో రాణించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తి అవన్నీ వదులుకొని రాజకీయాలు ఇలా ఉంటాయని సంగతి చూసిన తర్వాత, తన అన్నగారు రాజకీయ రంగంలో విజయవంతం కాకపోయింది కూడా కళ్ళ ముందు చూసిన తర్వాత, ఈ రంగానికి రావటం అంటే, దీన్ని ఎన్నుకోవటం అంటే ఆయన ఏ విధంగా మదనపడ్డాడు, ప్రజల కోసం ఏం చెయ్యాలి, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఆ తప్పులు భవిష్యత్తులో జరగకుండా చూడాలంటే ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మళ్ళీ తను పోటీ చేసి, పార్టీ పెట్టినా తను పోటీ చేసి ఓట్లు చీలికి వస్తే, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీయో లేకపోతే పిల్ల కాంగ్రెస్ పార్టీయో అధికారంలోకి వస్తే ఏమైందో చూసాం కాబట్టి, 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రాన్ని చూసాం కాబట్టి, అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో
ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయంగా ఎన్నికల్లో నిలబడకుండా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చాలా స్పష్టంగా అతనికి ఒక అవగాహన అంటూ ఉంది. ఓట్లు చీలిక అనేది వస్తే రాష్ట్రం మళ్ళీ ఏ విధంగా వెళ్ళిపోయింది, అలా కాదు, ఈ రాష్ట్రం తిరిగి గాడిలో పడాలి అంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఆయన తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. అయినా సరే దాని గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇక్కడ చాలామంది గమనించాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ఆ రోజు ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎందుకు విడిపోయి పోటీ చేశాడు? రెండు కారణాలు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదనో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదనో విషయం కంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు చేసే కొన్ని తప్పుల్ని స్పష్టంగా చూసి దాన్ని జరుగుతున్న నష్టాన్ని చూసి ఆ రోజు ఇది తప్పు అనే భావన వ్యక్తపరిచి సరిదిద్దుకునే అవకాశం ఉండా కూడా అక్కడ సరిదిద్దున్న పరిస్థితులు ఉన్నందువల్ల తిరిగి ఆయన ఈ పార్టీతో కలిసి పోటీ చేయకూడదనే ఉద్దేశంతో ఒంటరిగా పోటీ చేయడం కూడా జరిగింది. దానికి ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో విజయం లభించడానికి అది కూడా ఒక కారణమైంది. అప్పుడు ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాళ్ళు సహజ వనరులను తోచుకుంటున్న విధానం, ప్రశ్నించే వాళ్ళని కారాగారంలో పెట్టడం, లేకపోతే చాలామందిని భౌతికంగా లేకుండా చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత నేను రాజకీయ పార్టీ పెట్టింది దీనికోసమా? కాదు కదా, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడు, అధికారానికి అసలు ఉండకూడదు, ఇతనికి ఒక పార్టీగా కూడా ప్రజలు గుర్తించకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటగా ఒక్క ఓటు కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటు కూడా నేను చేరనివ్వనన్న ఉద్దేశంతో, దాంతోపాటు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలంటే కేంద్రం కూడా సహాయ సహకారాలు కావాలి కాబట్టి కేంద్రంలో అలాగే మోడీ గారితో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని ఇద్దరినీ కలుపుకొని ముందుకెళ్ళిన విధానాన్ని మాత్రం మనం అభినందించాలి. పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో ఆయన దాచుకోలేదు. ఓట్లు ఎక్కడ చీలనివ్వను, ఈ పార్టీని అంద పాతాళానికి తొక్కేస్తాను, చెప్పి చేస్తున్నాను నేను ఇది అని చెప్పని చేశాడు. అలాగే అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఈరోజు విశాఖపట్నంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టినప్పుడు ఆయన పరామర్శించడానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆయన ఆపిన విధానం, రోడ్డు మీద ఆయన బైఠాయించిన విధానం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడికన్నా వెళ్ళటం వేరు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వేరు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అభిమానులు రాజకీయాలతో సంబంధం లేదు, ఇది గమనించుకోవాలి. రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అదుపు చేయడం అనేది చాలా కష్టం. అది దృష్టిలో పెట్టుకుని మిగిలిన వాళ్ళ కాకుండా ఆయన పాదయాత్రలు కానీ ఎన్ని ఎన్నుకోకుండా తన అభిమానుల్ని, మనం జరిగిన పొరపాటు ఏంటి 2019లో 2009లో రెండిట్లో కూడా దాన్ని పునరావృతం కాకుండా ఉండాలి అంటే, రాష్ట్రం బాగుపడాలి అంటే నేను దగ్గరుండి చూసుకునే బాధ్యత నేను తీసుకోవాలి. అందుకనే చాలా స్పష్టంగా చెప్పాడు వాళ్ళ శ్రేణులకి, రాజకీయ ఆలోచనలు కావచ్చు, రాజకీయ ఎత్తులు కావచ్చు, రాజకీయ సమీకరణలు కావచ్చు, రాజకీయాలతో పొత్తులు కావచ్చు, నా ఇష్టానికి వదిలేయండి, మీరేమీ పట్టించుకోవద్దు, నా వ్యూహాన్ని నాకు వదిలేసేయండి. 10-15 సంవత్సరాలు ఈ కూటమి ముందుకెళ్తే తప్ప ఈ రాష్ట్రం గాడిలో పడదు. మన బలం ఏంటో మనకు తెలుసు, మన బలహీనతలో కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ బలాలు బలహీనతలతో సంబంధం లేదు. ముందుకెళ్లాలంటే మన అనుభవం కావాలి. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు ఏ విధంగా తొందరపడొద్దు అని చెప్పి శ్రేణులను నొచ్చరగొడుతూ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారిది. ఆయనకి ఆ ఘనత తగ్గిద్దనేది నిస్సందేహంగా చెప్పొచ్చు. అట్లానే ఈ రోజు చూసుకుంటా ఉంటాడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ప్రాధాన్యత కావచ్చు, దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్న విధానం కావచ్చు, ఏ సమస్య వచ్చినా వాళ్ళు కలిసి మాట్లాడుకున్న విధానం కావచ్చు, ఈరోజు కేంద్రం నుంచి వచ్చే సహాయ సహకారాల్లో ముఖ్య భూమిక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన అనుకున్న దాంట్లో నాకు తెలిసి ఒక 10-15% మాత్రమే ఫుల్ఫిల్ చేయగలిగాడు. ఇంకా ఆయన కనుక స్వేచ్ఛ ఇస్తే ఇంకొక 85% కనుక ఫుల్ఫిల్ చేస్తే ఆయన అనుకున్నటువంటి రాజకీయాలు ఎలా ఉండాలనే దాని మీద ఆయనకంటే ఒక అవగాహన ఉంది. డబ్బులు పెట్టి రాజకీయాలు గెలవటం కాదు, లేకపోతే ఇలా చేసి మనం గెలవటం కాదు, ప్రజలకి వాళ్ళ అవసరాలేంటి గుర్తించాలి, ప్రతిదీ ప్రశ్నించాలి,
వాళ్ళ సమస్యల మీద మనం పోరాడాలి. మన డబ్బులు మన దగ్గర ఉంటే వాళ్ళకి దానం చేయాలి తప్ప ఈ రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని మనం ముందుకు వెళ్ళకూడదనే ఒకే ఒక్క సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే ఇప్పుడు శ్రేణులు కొంచెం ఇబ్బంది కలగొచ్చు, అభిమానులు కూడా ఇబ్బంది కలగొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా తన నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, తన నాయకుడు ప్రధానమంత్రి కావాలనుకుంటారు. కానీ వాళ్ళు తన అభిమానించే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, ఆ విధంగా అనుకుంటారు. అయినా సరే వాళ్ళందరూ నొచ్చరగొడుతూ ఈ చీలిక ఓట్లు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమైపోయిద్దన్న ఆలోచనతో త్యాగం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బలగాన్ని ఈరోజు ఆయన ముందుకు నడిపిస్తున్న విధానాన్ని మనం అభినందించాలి. రెండోది ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో గమనించండి, ప్రతిదీ కూడా ఏదన్నా శాఖ తీసుకున్నా కూడా లేకపోతే ఈ మధ్య హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్న విధానం గురించి కూడా ఎక్కడా వెరవకుండా ఈరోజు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేశాడు, అక్కడ విజయం సాధించడం కూడా జరిగింది. ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేశాడు, అక్కడ విజయం సాధించడం కూడా జరిగింది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు. భారతీయ జనతా పార్టీ నార్తే కదా, మరి అక్కడ కూడా వెళ్ళాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాష్ట్రానికే పరిమితం చేయాలని చెప్పని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారని అయితే నేను భావించట్లేదు. ఇదే విధంగా వీళ్ళు ముందుకెళ్ళి ఈ 15 సంవత్సరాలు వాళ్ళు అనుకున్న విధంగా కనుక ముందుకెళ్ళగలిగితే తన బలాన్ని పెంచుకోవడంతో పాటు రాష్ట్రాన్ని పరిపుష్టిగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇక అనేది అది లేకుండా చేశాడు. ఆయన అనుకున్నది సాధించాడు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. పరిపాలన పరంగా కనుక దాన్ని పరిపూర్ణంగా చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పుకి న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. రైట్. చందు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సేనతో సేనాని చాలా మంచి పేరు కూడా, టైటిల్ కూడా సెలెక్ట్ చేయడం. ఎస్. సో ఒక విశ్లేషకులుగా, ఒక అభిమానిగా ఈ సేనతో సేనాని ప్రయాణం ముందు ముందు ఎలా జరిగే అవకాశం ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా అంటే మన ఛానల్ తరపున ప్రేక్షకులకి, సార్ అంకమ్మ గారికి, మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తాం. ఆయన ఎప్పుడు కూడా ముందు పవన్ కళ్యాణ్ గారికి దశాబ్దం పైన పోరాటం. సార్ చెప్పినట్టుగా ఈ 11 సంవత్సరాల 5 నెలల 12 రోజుల్లో దశాబ్దం పాపం అన్నీ అవమానాలే. ఒళ్ళంతా గొల్ల చేసుకున్నాడు, వ్యక్తిగత హననం గురయ్యాడు, ఆర్థికంగా చతికిల పడిపోయినాం, ఎక్కడ కూడా రవల. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పాలిట్రిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. పాలిట్రిక్స్ తెలియాలి. ఆ ట్రిక్స్ అనేది వాళ్ళ అన్నగారి దగ్గర చూశాడు. వాళ్ళ అన్నని ఎంతమంది మోసం చేశారు కళ్ళమటి చూశాడు. వాళ్ళ అన్నగారిని కూడా విభేదించి రాజకీయ పార్టీ పెట్టి దశాబ్దంపై నడపటం అంటే ఈ దేశంలో ఎవరి వల్ల కాదు. ఆ దశాబ్దం కూడా తన సొంత డబ్బులతో, సినిమాలతో వచ్చి డబ్బులతో చేశాడు తప్పితే ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు టికెట్ లేదు ఆశిస్తారు. ఇప్పుడు చాలామంది మేధావులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన కోసం వచ్చారు, కానీ కాలక్రమంలో అతన్ని అర్థం చేసుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళంతా ఇప్పుడు బాధపడుతున్నారు. పవన్కి ఇంత చిత్తశుద్ధి ఉందా, ఇంత కమిట్మెంట్ ఉందా, ఇంత డెడికేషన్ ఉందా, ఇంత డిటర్మినేషన్ ఉందా, ఇతన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతున్నారంటే తను బట్టి అతను ఎన్ని అవమానాలు పొందినా ఒకటే టార్గెట్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలా, ఈ దేశం బాగుండాలా, సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలా, మోదీ గారి నాయకత్వం ఉండాలా, ఇక్కడ చంద్రబాబు గారు ఉండాలని. అతనికి పదవి మీద ఆకాంక్ష లేదు మేడం, పదోన్నతి ముఖ్యమంత్రి అని కాదు, డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు. కాబట్టి డబ్బుతో పనే ఉందండి. ప్రజలు అంటే అతను ప్రజల సేవ చేయాలని ఒకటే తప్పితే ఇంకేమీ లేదు. కాబట్టి ఈ రోజు లగ్జరీ జీవితం 1000 కోట్ల రూపాయల సంవత్సరం ఆదాయం మనం ఆయనకి. ఒక సినిమా తీస్తే 100 కోట్లు, కార్వాన్లో కూర్చొని ఏసీలో తిరగాల్సిన ఆ వ్యక్తి రోడ్డు మీద పడిపోయి, ఇదే జగ్గయ్యపేట దగ్గర ఆయన రోడ్డు మీద పడుకొని, ఎక్కడో విశాఖపట్నంలో ఆయన నిర్బంధించి, ఆయన మాట్లాడితే మాట్లాడనిదని భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి మీరు మాట్లాడొద్దు అంటున్నారంటే ఎంత దారుణం ఇది. ప్రజాస్వామ్యం కదా. అంత రాజరికంగా 5 సంవత్సరాల్లో విశృంఖలంగా వ్యవస్థలని నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అది అందరికీ తెలిసిన విషయం, చాలా ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దశాబ్దం పైన పోరాడే ఈ క్రమంలో ఆయన పడిన ఇబ్బందులు, ఆయన దెబ్బలు తిన్నాడు తప్పితే ఎవరికి ఇచ్చేయాల. మీరు నాతో జర్నీ చేసేవాళ్ళు రాండి, నాతో దశాబ్దం పైన నడిచేవాళ్ళు రాండి అన్నాడు. ఆ రోజు ఓట్లు లేని కూడా ఇప్పుడు ఓటు వచ్చింది. ఆయన ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అంటే 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉన్న వ్యక్తి కలిసి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. 2019లో సార్ చెప్పినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేల నిర్వాహకం కావచ్చు, మేమైనా ఇది కావచ్చు, ఇప్పుడు కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ఆయన ఇండివిజువల్గా పోటీ చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అప్పుడు కలిసి ఉంటే మళ్ళీ వచ్చేది కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే వచ్చేవాడు కాదు. సరే 2024 ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయే తలకి ఒకటే కమిట్మెంట్. ఆయన 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి
అన్కండిషనల్గా ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో అప్పుడే విజయానికి నాంది పలికాడు. డైరెక్ట్గా అన్కండిషనల్గా ఎవరు క్యాడర్ని అడగల, క్యాడర్ తను చెప్తే వింటారనే నమ్మకం. సార్ చెప్పినట్టు వ్యూహం నాకు వదిలేయండి, నాతో నడవండి అన్నాడు. మంచి పరిపాలన అందిస్తాడు. నిజమే. ఇంత వ్యవస్థలో అండి నేను యాజ్ ఏ లామెన్గా నేను చూసిన వ్యక్తుల్లో రాజకీయాల్లో 2 దశాబ్దాలు, అంకమ్మ గారు అయితే 4 దశాబ్దాల నుంచి చూస్తున్నారు. ఇటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఇటువంటి ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ కలిస్తే స్థితప్రజ్ఞుడు అంటారు. అటువంటి లక్షణాలు పవన్ కళ్యాణ్ గారు మెండుగా ఉన్నాయి. తన భార్యని, తన బిడ్డల్ని, తన తల్లిని, తన అన్నని అందరినీ ఎన్ని రకాలుగా ఇచ్చేశారు. చివరికి తన సినిమాని 10 రూపాయలకి 5 రూపాయలకి కూడా కలెక్టర్ని పెట్టి అమ్మించారంటే ఎక్కడ భయపడ్డా? జగన్ నిన్ను అదపోతాను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న కేడర్ అంతా ఆశ్చర్యపోయింది, మాలాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏంది ఇంత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న నిజమా అని. దాని వెనక అప్పుడు అర్థమైంది. ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయితే ఆయన మాట ఎవరన్నట్టుగా ఉభయ గోదావరి జిల్లాకి 0కి పరిమితం చేశాడు. దాదాపు 10 జిల్లాల్లో 0, 8. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఉన్నాళ్ళు కూడా ఇటు వచ్చేస్తున్నారు. సరే, ఆల్మోస్ట్ అయ్యారంటే ఆంధ్ర లేదు, కోస్తా లేదు, ఉత్తరాంధ్ర లేదు. ఒక విజన్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఈయన చూస్తే కనుక ఎంత దూరదృష్టి అంటే 2014లో అండి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ గారు ఉన్నప్పుడు ఆ రోజు పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి. ఆయనతో పాటు ప్రచారానికి ఎల్బీ స్టేడియంలో కూడా పాల్గొన్నాడు. ఆ రోజు ప్రజాదరణ చూశాడు. ఇప్పుడు ఈ రోజు చోట్ల ఈ దశాబ్దం పైన జర్నీలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఎన్డీఏ ఏర్పడినప్పుడు ఎలక్షన్స్ ముందు ఒకే ఒక వ్యక్తిని పిలిచారు, పవన్ కళ్యాణ్ వ్యక్తి. అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, ఈయన ఎక్కడ గెలవడన్నారు, అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. కానీ మోదీ గారికి తెలుసు ఇది పవన్ గారు తుఫాన్ అన్నాడంటే ఊరకనే అనలా, మన రజనీకాంత్ అనలా, ఊరకనే అనలా. సార్ చెప్పినట్టుగా హిందూ సనాతన సాంప్రదాయం అనేది లేవనెత్తుకోవాలంటే 100 కోట్ల మంది ప్రతినిధిగా ఉండాలంటే గట్స్ ఉండాలా. ఆ భయం అనేది లేకుండా పార్టీ కాదన్న ప్రజలు ముఖ్యం అనేది ఏదైతే ఉందో ఈ రోజు ఈ స్థానానికి వెళ్ళాడండి. ఇకపోతే మనం ప్లస్తో చెప్పుకోవాలా, మైనస్లు చెప్పుకోవాలా. ఈ దశాబ్ద కాల జర్నీలో ఈ 14 నెలలు ఆయన విజయాన్ని చూస్తుంది. ఈ 14 నెలల్లో కూడా పాపం ఒక గాడిని పడిన తర్వాత సినిమాలు తీసుకుంటా ఉన్నారు, దాన్ని కూడా అవహేళన చేస్తూ ఉన్నారు. కానీ ఈ టైంలో తన పార్టీని కూడా బతికించుకోవాలా, తనతో నడిచి భుజాలు అరిగేదాకా జెండాలు మోసిన వాళ్ళు కూడా బతికించుకోవాలంటే ఇన్నాళ్ళకి 3 రోజులు చాలామంది ఎవరు ఊహించలే, ఒక్కరోజు అనుకున్నారు. ఈ 3 రోజులు కూడా ఏంటి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఒక్కటే, రేపు మా 10 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది వాళ్ళతో లెజిస్లేటివ్ మీటింగ్ కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 350 కార్యకర్తల మీటింగ్ కావచ్చు, 175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన వాళ్ళతో సమన్వయకర్తల మీటింగ్ కావచ్చు, 12 స్పెషల్ కమిటీలు వేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ మొదటి నుంచి విధి విధాలు ఏంటంటే ఫ్రంట్ లైన్ మీడియా కూడా సపోర్ట్ చేయలేదు మేడం, మీకు తెలుసు అంకమ్మ గారు చౌదరి. ఆయన ఆవేశాన్నే చూశారు తప్పితే ఆలోచన చూడలా. కొన్ని సోషల్ మీడియా సమస్యలు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు తప్పితే ఎక్కడో 12వ పేజీ 11వ పేజీ చేశారు. కానీ మీలాంటి వాళ్ళు ఉంటారు, సోషల్ మీడియా ఉంటుంది. పవన్ చిత్తశుద్ధిని ప్రతిరోజు వేసేవాళ్ళు, ఆయనకి అదే బలం. ఈ రోజున ఎవరు సపోర్ట్ చేయకపోయినా వచ్చాడంటే ఇప్పుడు అందరూ వస్తారు, అపజయం ఉన్నప్పుడు ఎవరు రాలా. కానీ ఆయన ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి గంతి దించితే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ఈరోజు ఆ ఫలాలు జనానికి అందాలని చెప్పి ఏదైతే ఆయన చేస్తున్నాడో, ఇప్పుడు కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు ప్రజల కోసం మనం ఉండాలి, ప్రజల కోసమే మనం బతకాలి, ప్రజలు బాగుంటే మనం బాగుంటామని ఏదైతే తలంపు ఉందో అది అద్భుతం అండి, అద్భుతం, అమోహం ఈ జర్నీ. అదే సమయంలో ఏంటంటే పార్టీని బతికించుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫిగర్ అయిపోయాడు. ఈ నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఈ సార్ చెప్పినట్టు ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో ఈయన తరపు మొక్క, సౌత్ ఇండియా కాక నార్త్ ఇండియాలో కూడా ఈయన అడుగు పెడితే ఎక్కడైనా విజయాలే. అది ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్కి ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు ఎన్డీఏకి కీలకమైన వ్యక్తి ట్రబుల్ షూటర్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ మేర మురుగున సమావేశానికి తమిళనాడులో చీఫ్ గెస్ట్గా ఈయన వెళ్తాం ఏంటి, వాళ్ళు నిరాజన పలకటం ఏంటంటే తెలుగు వ్యక్తిగా మనం గర్వపడాలి. ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేసులు ఉన్నదాన్ని సార్ చెప్పినట్టు ఇంకా పాలన మీద ఆయన చూసింది 10-12% నిజమే. ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడంటే చాలా చేస్తాడు. ఇప్పుడు పంచాయతీలో చూడండి 20,000 పోస్టులు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్క సింగిల్ రూపాయి కూడా జరగల. అంతకుముందు లక్షల అవినీతి జరిగేది. పంచాయతీ రాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు. గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేస్ నుంచి ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చాం. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు. ఇవన్నీ ఏంటి చేయాలని తపన ఉండాలా. ఎక్కడో గిరిజనులకి 7 దశాబ్దాల స్వాతంత్రం అయినా కానీ వాళ్ళు కనీసం బేసిక్ నీడ్స్ కూడా లేకపోతే వాళ్ళకి రోడ్లు వేయించారు. ఇవన్నీ ఏంటంటే చిత్తశుద్ధి. పవన్ కళ్యాణ్ గారు ఒక అనుభవం ఉన్న రాజకీయ అనుభవం 4 దశాబ్దంలో ఉన్న చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి మోడీ ఆశీస్సులతో ఈ రోజు వెళ్ళటం అనేది అద్భుతం. ఇకపోతే జనసేన కీలకంగా చేయాల్సిన పని ఏంటంటే ఈ 3 రోజులు అద్భుతమైన సమయం, మంచి చెడులు చూసుకోవాలా.
క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వారానికి ఒక రోజు శనివారం అందరినీ కలుస్తున్నాడు. అందరికీ అక్కడ ద్వారాలు తెరిచి ఉంటున్నాయి. లోకేష్ గారిని కలుస్తున్నారు. జనసేనలో కలిసే అవకాశం లేదు. కొంతమంది చేతుల్లోనే వాళ్ళు నచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. మరి అందరినీ కలవాల నాయకుడు అనే వ్యక్తి. ఎందుకంటే ప్రగతి భవన్కి ప్రజలకి దూరమైనప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు కాదనుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయితే పరదాలు కట్టుకుంటే సకల శాఖ మంత్రి సజ్జల దగ్గరికి అందరూ వెళ్ళాలంటే మాకు అవసరం లేదని చెప్పి 151 నుంచి 11కి పరిమితం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుస్తున్నాడు. ఆ కలిసే ఇది కొంతమంది ఆ నలుగురు అంటారు, చాలా మంది అంటున్నారు. ఇవన్నీ ఆచితూచి వ్యవహరించాలి. ఇక్కడ ఎవరు కాదు ఈయన వెనక ఎవరు లేరు. దాన్ని కట్ చేసుకోవాలి. ఆయనే అన్నాడు కట్ చేసుకోవాలి. కాటరీ అనేది బద్దలు కొడతానని ఒక సందర్భంలో అన్నాడు. బద్దలు కొడితే అద్భుతం, చరిత్ర సృష్టిస్తాడు. సార్ చెప్పినట్టు ఇప్పుడు 21 స్థానాలే కాదు, రేపు ఏమో గుర్రం ఎగరవచ్చు అని చెప్పేసి ఒక రోజు ముఖ్యమంత్రి అవకాశం ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా ఆయనకు ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తానన్నాడు. అంత ఎవరుంటుంది మేడం? ప్రతి ఒక్క మనిషికి ఆశాజీవి, మీకైనా నాకైనా ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. కానీ నాకు అది ముఖ్యం కాదని ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. చూసారా, అది కమిట్మెంట్ అంటే. ఇక ప్రజలు కూడా నడుస్తున్నారు కదా, ఆయన్ని మంచి పొజిషన్లో ఉండాలని ఆయన కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి క్యాడర్కి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. గన్నవరం కావచ్చు, జనసేనకి ఇచ్చిన సీట్ని మార్కెట్ చైర్మన్ని 2 నెలల తర్వాత జీవో తీసుకొచ్చి బాహాటంగానే టీడీపీకి ఇచ్చుకున్నారు. తర్వాత అర్బన్ ఎంపీ చూడండి, అక్కడ ఎమ్మెల్యే చూడండి, ఆయన మాట్లాడే మాటలేంటి. తర్వాత శ్రీశైలంలో అటవీ శాఖ దాంతో దాడులేంటి. ఇకపోతే రాజాం, విజయనగరం జిల్లా చెందిన రాజాం కూడా జనసేనకి ఇచ్చినట్టు తీసుకోవటం ఏంటి. సరే, తన అన్ననే నాగబాబు గారు సీట్ ఇచ్చింది తీసేసుకున్నారు. సరే, ఎమ్మెల్సీని చేసి మంత్రి చేస్తారా, అది ఇంకా చేయలేదు. సో ఇట్లాంటి ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, గెలవక ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి అన్నట్టు టీడీపీ వ్యవహరించే తీరు కొన్ని చోట్ల కనపడుతుంది. నాయకులకి లేదు. సార్ చెప్పినట్టు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కింద క్యాడర్లో, ఆ క్యాడర్లో మార్పు రావాలి. నాతో కాదు, నా వెనక కాదు, నాతో పవన్ అన్నాడు. కలిసి నడుస్తున్నారు. ఆ రోజు భువనేశ్వర్ గారు కూడా చెప్పారు, కష్టాలు ఉన్నప్పుడు పవన్ గారు వచ్చి సహకరించారు. లోకేష్ కూడా చెప్పాడు. వీళ్ళ అనుబంధం ఈ ముగ్గురు త్రిమూర్తులాగా ఉంది. అది సెకండ్ లేయర్లో ఆ సెకండ్ లేయర్ లో ఉన్న దాన్నే ఓవర్కమ్ చేయాల్సిన అవసరం అయితే పవన్ గారు కానీ, అటు టీడీపీ చూసుకుంటే బాబు గారు కానీ అందరికీ ఉంది. అందరికి ఉన్నప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఎవరైతే జనసేనలో పార్టీ జెండా మోసిన వాళ్ళు, దశాబ్దం పైన జర్నీ చేసిన వాళ్ళు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు. పార్టీ ప్రక్షాళన జరగాలి. 21కి ఎప్పుడే ఉండదు. 21 నుంచి రేపు 50 చేయొచ్చు, లేకపోతే 70 చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఎన్ని స్థానాలు చేస్తారనేది పక్కన పెడితే 15 సంవత్సరాలు జర్నీ చేద్దాం ఉన్నారు. కాబట్టి ఈ జనసేన పార్టీ జాతీయ భావజాలంతో కూడిన ప్రాంతీయ పార్టీ అని పలు సందర్భాలు అన్నాడు. కాబట్టి క్యాడర్ని ఈయన సమాయత్తం చేసుకోవాలంటే ఎవరైతే స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళని నియోజకవర్గ సమన్వయకర్తలు పెట్టాలి. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని దేశం కోసం, రాష్ట్రం కోసం, మిగతా వాళ్ళని పక్కన తీసేయాలి. మొహమాట ఎక్కడ పడకూడదు. ఎవరు ఏం తప్పు చేస్తున్నారు, ఏంది పరిస్థితి, ప్రజల్లో అందుబాటులో చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నట్టు శనివారం ఒక రోజు పెట్టుకొని అందరినీ కలిసే అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతుందండి. రైట్. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్లోని పెద్దలకి, మహా న్యూస్ వీక్షకులకి నమస్కారం. అరుణ్ గారు, పార్టీ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 11 సంవత్సరాల తర్వాత 3 రోజుల పాటు ఇలాంటి విస్తృత స్థాయి సమావేశాలు పెట్టబోతున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇందాక చందు గారు చెప్పినట్లు పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కానీ, క్యాడర్ని ముఖ్యంగా క్యాడర్తో సమావేశం కావాల్సిన అవసరం కానీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీని కూడా బలోపేతం చేస్తేనే 2029 ఎన్నికలకు వెళ్లేటప్పటికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకు కూడా అదే ఆశిస్తున్నారు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనకి ఉన్నా కూడా ఆయన వ్యక్తపరచట్లేదు. అయితే ప్రజలు మాత్రం ఆశిస్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉండొచ్చు అంటారు? మేడం, ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఆయన అధికారం తీసుకున్నాక రాష్ట్రంలో జరిగిన కొన్ని మార్పులు మనం ముందుగా ప్రస్తావించుకొని తద్వారా మనం పార్టీ విషయం గురించి వెళ్దాం. ఒకసారి ఎన్నో ఏళ్ల చరిత్ర ఆంధ్రప్రదేశ్ కు ఉందండి. ఆంధ్రప్రదేశ్ కు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చి గవర్నమెంట్లు మారుతున్నప్పటికీ, ఎంతమంది నాయకులు ముఖ్యమంత్రులుగా చేసి మంత్రులుగా చేసినప్పటికీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే గాని మన్యం ప్రాంతంలో, వెనకబడ్డటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు నీళ్లు వెళ్ళాల, గిరిజనులకు రోడ్లు వెళ్ళాల, గిరిజనులకి లైట్లు వెళ్ళాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో, ఇన్నేళ్లు ప్రభుత్వం పాలించినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి యొక్క మంత్రిత్వ శాఖల్లో, ఆయన యొక్క ఆధ్వర్యంలో మాత్రమే వాళ్ళకి ఇవాళ నీళ్లు వచ్చాయి, రోడ్లు వచ్చాయి, లైట్లు వచ్చాయి. అసలు అక్కడికి వెళ్ళడానికి మంత్రులు, ఎమ్మెల్యేలే చాలా భయపడిన సందర్భం ఉంది. ధైర్యం చేయలా.
నక్సలైట్ల ఏరియా, గతంలో ఒక ఎమ్మెల్యేని అక్కడ కాల్చి చంపినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి కూడా పెద్ద స్థాయిలో బందోబస్తు పెట్టుకుని ఎప్పుడో ఒకసారి ఓట్లు అడగాలి తప్పదు అనుకున్నప్పుడు వెళ్ళిన వాళ్లే తప్ప ఆ తర్వాత మళ్ళా వాళ్ళు బ్రతికున్నారా లేరా అని కనీసం సందర్శించినటువంటి నాయకుడే లేడు. ఎవరైనా సరే ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా గతంలో ఎప్పుడు వెళ్ళాల, ఇది క్లియర్. కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాత్రమే వాళ్ళు రోడ్లు చూశారు, మంచినీళ్లు చూశారు, లైట్లు చూశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా తీసుకోవడం వల్ల జరిగినటువంటి రాష్ట్రానికి, రాష్ట్రంలో వెనకబడ్డటువంటి జాతులకు జరిగినటువంటి ఒక మంచి. దీనికి కేంద్రం నుంచి ఫండ్స్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఆ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ డెవలప్మెంట్ ఫండ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా గత 5 ఏళ్లలో కూడా వైసీపీ దాంట్లో 70 కోట్లు మాత్రమే 5 ఏళ్లకు వినియోగించి కేవలం ఏవో కొన్ని భవనాలు ఏవో కట్టుకొని వాళ్ళ అందులో కాంట్రాక్టులు వాళ్ళకి కాంట్రాక్టులు కావాలి కాబట్టి ఆ కాంట్రాక్టులు ఎంతో కొంత తినడానికి భవనాలను కట్టుకుని 70 కోట్ల రూపాయలు వినియోగించింది 5 సంవత్సరాలకు కాను. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక 1 సంవత్సరానికి 1000 కోట్లు డైరెక్ట్ గా ఫండ్స్ ఎవరైతే కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళేలాగా ప్రతి పని కూడా క్వాలిటీ చెక్ చేస్తూ రోడ్డు ఎంత మందాన్ని వేశారు, ఎంత క్వాలిటీతో ఉందని చెప్పేసి నిర్మాణ దశలో ఉన్నప్పుడే పలు దఫాలుగా అధికారులను పంపించేసి క్వాలిటీ టెస్ట్ చేయించేసి మరి అంత కరెక్ట్ గా పని చేయించేలాగా ఆ ఫండ్స్ అంత పర్ఫెక్ట్ గా వాళ్ళ డెవలప్మెంట్ కోసం వినియోగించినటువంటి ఏకైక మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరం కూడా కళ్ళతో చూస్తున్నటువంటి వాస్తవం. అలాగే రాష్ట్రంలో ఎన్నో సందర్భాల్లో ఏనుగులు ఓళ్ల మీద పడి తొక్కి ప్రజలను చంపుతూ ఉంటే అటు అడవిని రక్షించి అడవిలో నుంచి జంతువులు బయటకు రాకుండా కట్టడి చేసినటువంటి అటవీ శాఖ మంత్రి కానివ్వండి, లేదంటే అవి వచ్చిన తర్వాత ఎలా కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి అటవీ శాఖ మంత్రి కానివ్వండి ఇప్పటి వరకు లేరు. కుంకి ఏనుగులు అనేవి ఒకటి ఉంటే అవి ట్రైన్డ్ ఏనుగులు, వాటి భూభాగంలోకి రావడానికి వీల్లేదు అని చెప్పేసి అడవి ఏనుగులను భయపెట్టి మరి పంపించి మనుషులకు ఫ్రెండ్లీగా, రైతులకు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తాయి వీటికి ఇచ్చినటువంటి ట్రైనింగ్ మూలంగా అని చెప్పేసి అసలు ఆంధ్రప్రదేశ్ కి తెలియచెప్పినటువంటి ఏకైక అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆ కుంకి ఏనుగుల కాన్సెప్ట్ అనేది బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ తెలియదు. ఇది మళ్ళీ ఎవరికన్నా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే వాస్తవం. తెలుసు మాకు, మేము తెచ్చామన్నటువంటి మినిస్టర్ ఎవరైనా అంటే మీరైనా చెప్పండి మీడియా ప్రతినిధులుగా, మాకైతే తెలియదు, మా వయసుకి మేము చూడలేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఇది కూడా ఇంకొక విషయం, ఇక్కడ రాజకీయాల ప్రజలకి మంచి చేయడంలో రాజకీయాలు చూడకూడదు. పార్టీ అనే దాన్ని కేవలం ఎలక్షన్ వరకు మాత్రమే వినియోగించుకోవాలి తప్ప అధికారంలోకి వచ్చాక పార్టీ అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసేటువంటి పదవిని ఉపయోగించాలన్నటువంటి ఒక భాష్యం చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటి అంటే కర్ణాటకలో ఉంది యూపీఏ గవర్నమెంట్, మనమేమో ఎన్డీఏ గవర్నమెంట్ లో అలయన్స్ లో ఉన్నాం. అట్లాంటిది ప్రజలకు మంచి చేయాలి కాబట్టి ఆయన తగ్గించుకొని శత్రు పార్టీ అని అనుకుంటున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆయన తగ్గి రిక్వెస్ట్ చేసుకుని ఈ రాష్ట్రం కోసం తన రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడుగా ఆయన ఇంకొకసారి ఆ విషయంలో ప్రూవ్ చేసుకున్నారు. ఇది కూడా క్లియర్. అలాగే గంధపు చెక్కలు ఇక్కడి నుంచి ఎర్రచందనం తరలించబడేటప్పుడు ఏ స్టేట్ లో అయినా సరే పట్టుబడినటువంటి స్టేటే దాన్ని స్వాధీనం చేసుకునేది, మనకి వచ్చేది కాదు ఇప్పటి వరకు కూడా క్లియర్ గా. కానీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాతనే ఈ కొత్త సంస్కరణని స్టేట్ లో తీసుకొచ్చాడు. ఏమని, మీరు ఎక్కడన్నా పట్టుబడితే మా స్టేట్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి ఎర్రచందనం కలప ఎక్కడైనా పట్టుకున్నందుకు మీరు 30% తీసుకోండి, ఆ ప్రాపర్టీ మా రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి మా ప్రజల ఖజానాకు సంబంధించి 70% ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రాలతో మాట్లాడి దానికి కూడా ఒప్పించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా దోమలతోటి ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ సీజన్ వస్తే ఫీవర్లు తారాస్థాయిలో ఉండి లక్షల్లో ప్రజలకు ఆస్తులు కరగదీస్తున్నటువంటి విషయం ఏంటంటే పారిశుధ్య లోపం, డ్రైనేజీల లోపం. ఇవాళ స్మార్ట్ డ్రైనేజీల ద్వారా ప్రజా ఖజానా మీద, ప్రభుత్వం మీద పెద్ద స్థాయిలో భారం పడకుండా స్మార్ట్ డ్రైనేజీలు తీసుకురావడం ద్వారా నీటి శాతం భూమిలోకి ఇంకటంతో పాటు దోమల బెడద కూడా తప్పిపోయేలాగా స్మార్ట్ డ్రైనేజీలను తీసుకొచ్చి వాళ్ళు నిర్మాణాత్మకంగా చేపట్టి కొన్ని మోడల్ గ్రామాల్లో సక్సెస్ఫుల్ గా ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అరుడు గారు, ఆయన చేసే మంత్రిత్వ పదవుల గురించి అంత క్లారిటీ ఉంది. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు చెప్తున్నాను. విషయం ఏంటంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఏ సభ పెట్టినా సరే
లక్షల మంది వస్తున్నారు అనేటువంటి ఒక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారంటే అది సేనతో సేనాని ఒక టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ గా పెట్టారండి. ఆ సేనాని ఇప్పటి వరకు ధైర్యంగా నిలిచింది. ఆ సేనానికి అండగా ప్రతి చోట అడుగులు వేస్తూ వెళ్ళింది. మోడీ గారు ఆంది అన్నారు అంటే ఆ స్థాయిలో ప్రపంచ దేశానికి ఆ ఇంపాక్ట్ ని పంపించింది జనసేనలో ఉన్నటువంటి క్యాడర్. ఆయన ఒక మాట చెప్తే తూచా తప్పకుండా పాటించారు. ఇందులో మంచి ఏంటి చెడేంటి అని కూడా ఎప్పుడు ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే చెయ్యాలి అంతే అన్న ఉద్దేశంతో వ్యవహరించినటువంటి క్యాడర్ జనసేనకు సంబంధించి ఉంది. ఇవాళ కూటమి గెలుపులో ఎంత స్థాయిలో మా యొక్క ప్రాధాన్యత ఉంది అనేది అటు కూటమిలో ఉన్నటువంటి నాయకులకి ఇటు ప్రజలకు కూడా క్లియర్ గా తెలుసు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఎలా ఉంది, దాంట్లో జనసేనలో జరుగుతున్నటువంటి మంచి ఏంటి చెడేంటి, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది జనసేనకి ఏ విధంగా పనికొస్తోంది, వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి కూలంకుషంగా క్యాడర్ తో చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కూటమిలో ప్రతి చోట జనసేన క్యాడర్ ఏ విధంగా ఉంది, మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా, వాళ్ళకి న్యాయం జరుగుతోందా అన్యాయం జరుగుతోందా, ఈ అన్ని అంశాల మీద కూడా క్లియర్ గా కూలంకుషంగా కూర్చోబెట్టి చర్చించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టారు. ఇది బహిరంగ సభ కాదు. దీనికి మళ్ళీ ఏదో వేలాదిగా తరలిరండి, వందలాదిగా తరలిరండి లాంటి సోషల్ మీడియా పోస్టులు ఏమి నేను చూస్తూ ఉన్నాను. ఇది క్లియర్ గా క్యాడర్ తోటి మాత్రమే ఇంటరాక్ట్ అవుతూ పెట్టుకుంటున్నటువంటి మీటింగ్. ఇది బహిరంగ సభ అయితే కాదు. దీనికి మళ్ళీ లక్షలాదిగా జనాలు రాలేదు, సభ ప్లాపు అట్లాంటివన్నీ మళ్ళీ వైసీపీ హ్యాండిల్స్ నుంచి మేము చూడాలనుకోవట్లేదు. మిస్కమ్యూనికేషన్ అవుతోంది కాబట్టి అందుకే చెప్తున్నాను. ఇది కేవలం పని చేస్తున్నటువంటి కార్యవర్గంతో పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నటువంటి మీటింగ్. దానికి సభకి ఉన్నటువంటి పర్మిషన్ కూడా 15,000 మందేనే మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి. ఇది ఆ స్టేడియం కెపాసిటీ అంతే ఉంటది. అంతమందితోనే కలిసి ఆయన మాట్లాడతారు. అలాగే ముందు 2 రోజులు ఎప్పుడు కూడా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు వరుసగా సభలు పెట్టలేదు. లాస్ట్ బహిరంగ సభలో వస్తారు, ఆయన ప్రసంగిస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ టైం 3 రోజుల పాటు మహిళలతో, వీర మహిళలతో, అలాగే పనిచేసినటువంటి క్రియాశీలక కార్యకర్తలతో, అలాగే లెజిస్లేటివ్ మీటింగ్, ఎవరైతే పార్టీల పదవులు తీసుకొని ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళతో ఒక మీటింగ్, అట్లాగే స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక మీటింగ్, ఇలాగా దశల వారీగా 3 రోజుల పాటు ఈ మీటింగ్లు కండక్ట్ చేయబోతున్నారు. దీనికి పూర్తిగా అంతర్యం ఏంటి అంటే రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి ఏంటి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించబోతున్నారండి. రైట్. అంగం చౌదరి గారు, ముఖ్యంగా చూసుకుంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఏపీలో. సో ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ఉండే అవకాశం ఉండదు. ఈ సభలు నిర్వహించడం కానీ పార్టీకి ఎట్లాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉండొచ్చు అంటారు? అంటే ఆయన పదే చెబుతున్నాడు. అందుకే క్యాడర్ను కూడా ఆయన ముందుగానే మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. మనకి ఏం కావాలనే దానికంటే కూడా మా యొక్క ఐక్యతను ఈ విధంగా కొనసాగించే విధంగా ముందుకెళ్తున్నాను. పదవులు ముఖ్యం కాదు, ఈ యొక్క కూటమి మనుగడేమో నాకు ముఖ్యం, పార్టీ కంటే కూడా నాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంతో పాటు దేశం ముఖ్యం అని చెప్పని ఆయన పదే చెబుతున్నాడు. ఈ స్లోగన్ అందుకే ఇందాక నేను ప్రారంభంలోనే చెప్పింది, ప్రతి వాళ్ళకి అభిమానులకి కోరికలు ఉంటాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజంగానే ఆ గిరిజనుల ప్రాంతాల్లో మొట్టమొదటిగా చాలా వెనకబాటు ఉంటుంది, దానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. తొలిసారిగా నందమూరి తారక రామారావు గారు గిరిజనుల గురించి ఆలోచించారు. తొలిసారిగా పల్లె వెలుగనే కార్యక్రమంతో వాళ్ళకి రహదారులు నిర్మించే కార్యక్రమం మొట్టమొదటి చేపట్టింది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని కొంచెం విస్తృతపరుస్తూ కొంచెం సౌకర్యాలు ఏర్పాటు చేసేసి ఈ మామూలుగా మనకి గిరిజన ప్రాంతాల్లో సంబంధించినంత వరకు రవాణాకి ఇబ్బందులు ఇప్పుడు అంటే 1995 నుంచే కొంచెం ఆ వెలుసుబాటు వచ్చింది, అంతకుముందు లేదు. అంతకుముందు ప్రారంభించినా కూడా రహదారులు సరిగ్గా ఉండేవి కాదు. దాన్ని తారు రోడ్లు వేయటం మొదలుపెట్టింది 95 తర్వాత. ఆ విధంగా వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నారు. అంతలోకి ఆ పరిపాలన పరంగాను వాళ్ళతో భాగస్వామ్యం చేసుకుంటూ మరి గిరిజనులకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అందరితో పాటు వాడు కూడా అని చెప్పి ముందుకు తీసుకొచ్చే క్రమంలో, ముందుకెళ్ళే క్రమంలో ఆ 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ముందుకు తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే సొంత నిర్ణయం ఇళ్లలో ఎవరిది లేదనే విషయాన్ని గమనించుకోవాలి. ముందుగా ముగ్గురు కలిసి ఒక ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఈరోజు ఆయన అంటే అధ్వయనం చేయకుండా ఒక మాట కూడా మాట్లాడు, విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత మంత్రివర్గంలో
వాళ్ళు మాట్లాడుకునే దానికంటే కూడా ఆంతరంగికంగా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకెళ్తున్నారు. ఇంకా ఇంకోటి గమనించుకోవాల్సిన ఇందాక చందు శ్రీనివాసరావు చెప్పినట్లు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వివిధ సంబంధించిన చైర్మన్లు కావచ్చు, ఒకసారి మీరు గమనించుకోండి, ప్రతి కమిటీలో జనసేన లేకుండా ఎక్కడా లేదు. ప్రతి కమిటీలో జనసేన లేకుండా ఎక్కడా లేదు. అలాగే వాళ్ళ శాసనసభ్యులు ఉండకాడే వాళ్ళకి చైర్మన్లు ఇవ్వట్లేదు. వాళ్ళ శాసనసభ్యులు లేని చోట కూడా జనసేనకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అంటే ఇక్కడ అక్కడ జనసేన లేకపోతే తెలుగుదేశమా భారతీయ జనతా పార్టీ అనే ఆలోచన వాళ్ళ ముగ్గురికైతే లేదు. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రపోర్షనల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు. ఇంకోటి, ఈరోజు భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక పార్టీ పోటీ చేస్తే 100కు 100% విజయవంతమైనటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇది గమనించుకోవాలి. 21 శాసనసభ స్థానాలు కావచ్చు, 2 లోక్సభ స్థానాలు కావచ్చు, వాళ్ళు విజయం సాధించడం పాటు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు జనసేన లేకపోతే వీర మహిళకి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కంటే కూడా మాకే ముఖ్యమైన భావన కూటమిలో ఉంది. ఈరోజు ఉండబట్టే మిగిలిన శాతం వాళ్ళకి 100% రాలేదు. వీళ్ళకి 100% ఎందుకు ఇచ్చారంటే, కూటమి ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, కూటమి ఏర్పడటానికి కావచ్చు ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సభ్యులు ఎవరైతే ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళంతా మా సభ్యులనే భావించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా. ఇది గమనించుకోవాలి. గతంలో ఇంత ఐక్యత ఎప్పుడూ లేదు, తొలిసారిగా సాధించారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది అంటే ఇక్కడ మీరు నేను అనే వేరే భావన అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా అది లేదు. ఇక్కడ ఎంతమందికి నిలబడుతున్నారు అనేది కాదు, విజయం శాతం ఎంత వచ్చిందనే దాని గురించి ఆయన ఆలోచించుకున్నాడు. తను తగ్గాడు, లోక్సభ స్థానాన్ని వదులుకున్నాడు, శాసనసభ స్థానాలు కూడా త్యాగం చేసి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన సభ్యుల సంఖ్య గురించి చూసుకోవట్లేదు, వాళ్ళకి ఏం చేయాలనే దాని గురించి కూడా చూసుకోవట్లేదు. రాష్ట్రం బాగుపడితే, వీళ్ళందరూ బాగుపడితే నా వాళ్ళందరూ నా ఎటు ఉంటారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇందాక చందు శ్రీనివాసరావు చెప్పినట్టు తదుపరి ఏంటి, ఇప్పుడు 2024 ఎన్నికలు అయిపోయినాయి, 21 స్థానాలు తీసుకున్నారు, 2 లోక్సభ స్థానాలు తీసుకున్నారు. లేదు, రేపు పొద్దున 2029 ఎన్నికలకు వస్తాయి. ఈ ఎన్నికల్లో ఏ విధంగా తీసుకోవాలి, ఆ రోజు ప్రణాళికలు ఏంటి, ఇవన్నీ కూడా ముందుకెళ్లే క్రమంలోనే వాళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్తున్నారు అని అయితే మాత్రం చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన చేయాల్సిన 2 కార్యక్రమాలు. ఒకటి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అనేది ఇందాక చందు గారు చెప్పడం కూడా జరిగింది. పొరపాటు జరుగుతుంది, జరిగిన వ్యక్తుల్ని పిలిపించేసి ఆయన మందలించడం కూడా జరుగుతుంది, శాసనసభ్యులను కూడా మందలించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమైందంటే, గతంలో లాగా ఈరోజు శాసనసభ్యుల పనితీరు, ఇందాక నేను అందుకే ఉదాహరించాను, 2014 నుంచి 2019 వరకు పనులు చేయలేకో అభివృద్ధి చేయకో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఓడిపోలా. శాసనసభ్యుల యొక్క పనితీరు వల్ల వాళ్ళు చేసినటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు ప్రజల్లో వెగటు బుట్టిచ్చేసి, అలాగే వాళ్ళు ప్రతిపక్షం చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే సామర్థ్యం లేక, తిప్పి కొట్టలేక, అది ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇద్దామని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఏం జరిగిందో చూశారు. అలాంటి అవకాశం ఈరోజు ఇవ్వకూడదని చెప్పని ఒకటి మాత్రం మనం గట్టిగా చెప్పొచ్చు, సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ జనసేన కార్యకర్తలు, చాలా స్ట్రాంగ్. ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీల్లో బాగా స్ట్రాంగ్ ఎవరంటే జనసేన కార్యకర్తలే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. వాళ్ళ అభిమానం ఏ స్థాయికి ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ఇన్ని స్థాయి కాదు వాళ్ళది. అసలు వాళ్ళు దాని గురించి ఆలోచించరు, వాళ్ళ నాయకుడిని ఏదన్నా ఇరుసుకు పడతా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి విస్తృతంగా ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు అందరికీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లాలనేదంటే, ముందుగా ఈ జనసేన లేకపోతే భారతీయ జనతా పార్టీయా తెలుగుదేశం అనే దానికంటే కూడా రాష్ట్రంలో అధ్వానంగా తయారైనటువంటి వ్యవస్థల్ని ముందుగా గాడిలో పెట్టాలి. దాని మీదే దృష్టి తీసుకున్నారు. ఎందుకంటే ఆటవిక శాఖ తీసుకున్నా, గ్రామీణ శాఖ తీసుకున్నా, లోకేష్ బాబు విద్యాశాఖ తీసుకున్నా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. వీళ్ళు గమనించుకోవాలి, వీళ్ళిద్దరిని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రతి విషయాన్ని కూడా మా సైనికులతో పంచుకోవాలో, మా కార్యకర్తలతో పంచుకోవాలనే ఆలోచన కంటే కూడా వాళ్ళు ఇందాక చందు గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కార్యకర్తలతోటి సమావేశం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే అది ఆయన తట్టుకునే పరిస్థితి కూడా కాదు. అది కూడా చెబుతున్నా చందు గారు. ఎందుకంటే ఒక్కసారి కనుక ఆయన తెచ్చి పలానా రోజు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను కలుస్తారు అంటే ఆ కార్యాలయం దగ్గర ఒక 2000 మంది పోలీసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నిస్సందేహంగా చెబుతున్నాను, అంతమంది అభిమానులు వస్తారు. ఎందుకంటే ఆయన చూడటానికే వస్తారు. అభిమానులు అట్లాంటిది, ఆయన మీద ఉన్నటువంటి ప్రజాదరణ అలాంటిది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబు గారిని ఎంత అభిమానిస్తున్నారో
దానికి రెండింతలు అభిమానించారు పవన్ కళ్యాణ్ గారిని మొన్న కూటమి కలిసిన తర్వాత. అంటే ఇక్కడ వాళ్ళలో విభేదాలు లేవు. ఈ పందేరాలు అన్నట్టు నిస్సందేహంగా నాయకులు విభేదాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, అది గట్టిగా చెప్పగలను కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ పదవులు పోతాయనో, లేకపోతే వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు అవుతాయనో, లేకపోతే అరుణ్ గారు ఎక్కడ అడ్డం పడతారనో, లేకపోతే ఇంకోళ్ళు ఎక్కడ అడ్డం పడతారనో ఎమ్మెల్యే స్థాయి నాయకులు కొన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు. అది వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని మా మొన్న కూడా అన్నాడు, మాతో విభేదాలు అవ్వని నేను చెప్పము, ఏకంగా వెళ్తున్నామని కూడా చెప్పము, అవన్నీ సర్దుకొని ముందుకు వెళ్తానని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారంటే ఆయన దృష్టికి వెళ్ళిన విషయం అనేది ఇక్కడ మనం మర్చిపోవద్దు. కాదు ఏది కూడా వాళ్ళ దృష్టికి వెళ్లకుండానో ఏమి జరగకుండానో ముందుకు వెళ్ళట్లేదు. వాళ్ళు ముగ్గురు ఒకే మాటగా ముందుకెళ్తున్నారు. కార్యకర్తల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండే మాట కూడా వాస్తవమే. ఎందుకంటే గ్రామంలో పోటీపడి పనిచేసిన వాళ్ళకి పదవి రావాలని కోరుకుంటారు. ఎవరు ఈరోజు రాజకీయాల్లో నిస్వార్థంగా వచ్చి రాజకీయం చేసేవాళ్ళు లేరు. ఉన్నారు అంటే మనం ఆశ్చర్యపోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు తీసి పక్కన పడేస్తే మిగిలిన వాళ్ళు రాజకీయాల్లో వచ్చారు అంటే పదవులు ఆశించే. పదవులు ఆశించకపోతే వాళ్ళు మరి ఎందుకు మా పదవులు రాలేదని అడుగుతారు. కానీ పదవుల కోసమే ఎవరైనా సరే పనిచేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజ్ఞత ఉంది, ఆలోచన ఉంది, అన్ని తెలుసు కాబట్టి ఏమి నిస్సందేహంగా ఉంటుంది. కానీ వాళ్ళ సమర్థతను కూడా గుర్తించాలి. తద్వారా పార్టీకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, మన నాయకుడికి మేలు జరుగుతుందా కనుక కార్యకర్తలు ఆలోచించుకుంటే కార్యకర్తల మేలు గురించి కూడా కార్యకర్తల స్థితిగతుల్ని బాగు చేయాలి, వాళ్ళకి ఏదన్నా మంచి స్థితిలో ఉంచాలి అని చెప్పి కనుక నిజమైన కార్యకర్తలకు ప్రోత్సాహం కనుక నాయకుడు ఇస్తే ఏ పార్టీకి ఇబ్బంది ఉండదు. అదే దిశగానే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. తొలిసారిగా జరుగుతున్నటువంటి దీంట్లో దిశానిర్దేశాన్ని చక్కగా చేస్తాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. దాన్ని తూచే తప్పకుండా ఆచరిస్తారు జనసేన అని కూడా. కాకపోతే ఇక్కడ ఈ కూటమి వాళ్ళకి ఈ సందర్భంగా అంటే వీళ్ళు సమావేశం పెట్టుకున్న సందర్భంగా నేను ఇచ్చే చిన్న సూచన, అంటే వాళ్ళకి చెప్పగలిగే స్థాయిలో నేను ఉన్నానని నేను అనుకుంటలేదు. కానీ ఒక సగటు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా నేను కోరుకునేది ఏంటంటే 3 పార్టీలు కూడా ఈరోజు పక్క పార్టీలోంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి వచ్చి మీ పార్టీలో చేరే వ్యక్తుల గుణగణాలు ఒకసారి చూసుకోండి. 3 పార్టీలు మధ్యలో ఆ ప్రవాహం కొంత ఆపారు, స్టార్టింగ్ వచ్చే వాళ్ళ వ్యక్తులు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు సమర్థులు కాదు, వాళ్ళు ప్రజాభిమానం లేదు, ఓడిపోయారు, ఈరోజు పాతాళంలోకి ఉండిపోయారు. ప్రజలు వాళ్ళని కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలను కూర్చోబెట్టారు. వాళ్ళకి మీరు జవసత్వాలు ఇవ్వద్దు, మళ్ళీ వాళ్ళని జనస్రవంతిలో కలపొద్దు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. 164 స్థానాలు మీకు ఉన్నాయి, 11 స్థానాల కోసం మీరు పాకులాడొద్దు, అలాంటి వాళ్ళని మీరు పార్టీలో చేర్చుకోవద్దని చెప్పని సవినయంగా ముగ్గురికి కూటమి పెద్దలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలా కనుక చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి భిన్నంగా జరిగిద్దని చెప్పి అయితే నేను చెప్పగలను. రైట్, చాలా మంచి సూచన చేశారు. సో ఈ 3 పార్టీలు ఆలోచించుకోవాల్సిన విషయం. ముగ్గురు కాబట్టి రైట్ గారు, ఇందాక అంకం గారు చెప్పినట్టు చాలా మంచి సూచన చేశారు 3 పార్టీలకి సంబంధించి. అయితే అధికార పక్షంలో భాగంగా ఉంటూనే జనసేన సొంతంగా ఎలా బలం పెంచుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? అసలు డెఫినెట్గా పెంచుకోవచ్చు. ఇప్పుడు అంకమ్మ గారు చెప్పింది ఏంటంటే పారాచూట్ లీడర్స్ అంటారు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టి అధికారం దగ్గరగా ఉంటే వాలిపోతుంటారు, వాళ్ళని జాగరూకతతో వ్యవహరించమని చెప్పి పర్ఫెక్ట్ సూచన. ఎందుకంటే చాలామంది చాలా పార్టీ నుంచి వస్తారు, వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద మచ్చలేనప్పుడు సీనియర్స్ అయినప్పుడు ప్రాధాన్యత ఇచ్చితే తప్పులేదు. కానీ స్వార్థం కోసం వచ్చే వాళ్ళ వల్ల మిగతా కేడరు అయితే కష్టాల్లో మీపై నిలబడినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నేను ఇది విజయం సాధించుదామనే ఉద్దేశంతో దీనికి నిలబడ్డాను, నేను మిస్ఫైర్ కాకుండా చూసుకోండి అన్నాడు. మొన్న గడ్కరీ గారు వచ్చిన సభలో చాలా దాని మీద గడ్కరీ గారు ఉన్నారు, అక్కడ మంత్రులు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ యొక్క కూటమి 15 సంవత్సరాలు కావాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నా ఆయన దృష్టి కూడా వస్తుంది కదా, అది మిస్ఫైర్ కాకుండా చూసుకోండి అన్నాడు. అంటే ఏంటంటే ప్రక్షాళనకి నడుం బిగించాలి, అంతా బాగుందనుకోవటం పొరపాటు. ఇందాక అరుణ్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు వెల్ అండ్ గుడ్, అన్నీ బాగానే చేస్తున్నారు. మరి అదే సమయంలో సివిల్ సప్లైలో అంటే ప్రజల్లో ఉన్నది చెప్తున్నా, ఆమె ఏమనుకున్నా పర్లేదు, సివిల్ సప్లైలో మా నాదెండ్ల మనోహర్ గారు డే 1 నుంచి పాపం వెళ్ళి గోడౌన్లు పరిశీలించి దాదాపు 65,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు. దాని వెనక ద్వారంపూడి చిరంజీవి గారి పవన్ గారి మదర్ని ఏమన్నారు, మహిళలు వీర మహిళలు ఎట్లా అవమానించారని తెలుసు కదా. ద్వారంపూడి ఎందుకు ఈ అధికారం వచ్చి 14 నెలలైనా చట్టం నుంచి తప్పించుకోగలుగుతున్నాడు అనేది చాలా మంది మదిలో ఉంది. పట్టుకున్న 65,000 75,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైంది, ఎవరు అనేది ఇంతవరకు తేల్లా. కాకినాడ పోర్టుగా ఇతర దేశాలకు వెళ్ళింది, బంగ్లాదేశ్కి, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళింది, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఏమైపోయింది, కేసు ఏమైంది. తర్వాత ఇదే
అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేపాల్ సరిహద్దున ఇక్కడ చెక్ పోస్టులన్నీ ఎవరంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పేదానికి వెళ్ళిపోయి దాటిపోయి నేపాల్ సరిహద్దున 2 లారీలు పట్టుబడి అన్నారు. ఆ లారీలు ఏమైనాయి? సరే, కుంకి ఏనుగుల కోసం కర్ణాటకతో వచ్చారు, వెల్ అండ్ గుడ్. తర్వాత గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేశారు, సూపర్. ఎన్ని ఉన్నాయి. అదే మాటన మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి ఇప్పుడు అనేది కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకొని చెక్, ఎందుకంటే అంతా బాగుందంటే మేడం మీకు తిరుగులేదంటే ఏదో ఉంది అన్నట్టుగా. లోపాలను సరిదిద్దినప్పుడే భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు దశాబ్దం పైన కష్టాలు వచ్చిన పార్టీ కాబట్టి తప్పులు చూసుకోవాలా. వాళ్ళు చేసిన తప్పు అధికారం ఉందని చెప్పి బెట్టింగ్ మాఫియాలు, క్రికెట్ మాఫియాలు, చివరికి డ్రగ్స్, గంజాయి, 7వ తరగతి 6వ తరగతి పిల్లలు బ్యాగుల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? మరి ఇదే సమయంలో ఈ బియ్యం అక్రమంగా ఇదైంది, ఎందుకు ఇంతవరకు పట్టుకోలేదు? నేపాల్లో సరిహద్దులో ఉన్న పెద్దిరెడ్డిది ఎందుకు పట్టుకోలేదు? అటవీ భూములు ఆక్రమించి ఫామ్ హౌస్ కొట్టుకున్న పెద్దిరెడ్డిని ఇంకా ఎందుకు బయటికి రాగా? సజ్జల కడపలో ఆక్రమించుకుంది ఎందుకు తీసుకురాలా? ఇట్లా సరే ప్రజల మధ్యలో కూడా ఉన్నాయి. ఇది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోకపోతే కష్టం. ఎందుకంటే అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అంత తేలిగ్గా అంచనా వేయడానికి వీల్లేదు. అతను రాజకీయమే చేస్తాడు, పాలిటిక్స్ చేస్తాడు. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. అన్ని రకాలు కూడా తన తల్లి కాదనుకున్నాడు, తన చెల్లిని కాదనుకున్నాడు, రాజకీయమే చేస్తున్నాడు. కాబట్టి ఆయన్ని అంత తేలిగ్గా అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు అతనికి రాజకీయంతోనే కొట్టాలి. ఇప్పుడు కాబట్టి అతను ఎదుర్కోవాలంటే వీళ్ళు దృఢంగా ఉండాలా. ఎవరైతే గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టు తప్పు చేశారో వాళ్ళని చట్టానికి పట్టించి లోపలేయాల్సిందే. ఇప్పుడు రోజా గారు 14 నెలలు ఎందుకు బయట ఉంది? ఆటాడుకుందాం ఆంధ్రప్రదేశ్, దాంట్లో సేమ్ ఉందన్నారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ గారిని ఎందుకు ఇంకా బయటే ఉంది? కొడాలి నాని ఎందుకు గుండె ఆపరేషన్ ఏజీలో నిపుణులు లేక ముంబైకి వెళ్ళి వచ్చాడు, ఆయన ఎందుకు బయట ఉన్నాడు? ఇవన్నీ కూడా చాలా మందిలో మనసులో ఉన్నది, ఇది తేల్చాలి. ఇంకోటి, క్రియాశీలకంగా పార్టీ కష్టపడినాడు అరుణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దశాబ్దం పైన పోరాటంలో నలిగిపోయారు, కేసులు పెట్టించుకున్నారు, ఒళ్ళంతా గొల్ల చేసుకున్నారు, లాఠీలు దెబ్బలు తిన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా జనసేన అధినేత ఆలోచించుకోవాలి. సార్ చెప్పినట్టు సమయం కేటాయించాలి. మొన్న హరిహర వీరమ్మలకు మీకు కూడా తెలుసు, దాదాపు 16 గంటల పాటు పాపం ఉదయం 6 గంటల నుంచి నైట్ 9:30 వరకు కూడా నేను కూడా వెళ్ళాను దానికి పిలిచినప్పుడు. 16 గంటలు హరిహర వీరమ్మలకు షూటింగ్ ఇచ్చాడు. మరి అదేటప్పుడు సార్ చెప్పినట్టు, అంకమ్మ గారు చెప్పినట్టు, ఆయనకి బలం అంతా సోషల్ మీడియా. వాళ్ళు హార్డ్ కోర్, అవతల వేసి చనిపోవడానికైనా సిద్ధపడతారు. పవన్ ఒక మాట అంటే, మెగా ఫ్యామిలీ ఒక మాట అంటే ఊరుకోరు. మరి అటువంటి వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, ఫ్రంట్ లైన్ మీడియా చూపించినప్పుడు సోషల్ మీడియాలో చూపించిన వాళ్ళు కూడా పిలవండి. ఎట్లయితే మరి 60 పిలిచి 16 గంటలు మాట్లాడారు కదా, కామన్ గా పిలిచి మాట్లాడారు, 1-to-1 మాట్లాడండి. ఎంత అన్కండిషనల్ గా వాళ్ళ పాపం ఈ తాయిలాలకి లోబడకుండా అభిమానంతో పనిచేశారు మేడం. చావు దగ్గర పడుతున్న అభిమానంతో బూత్ దగ్గర నిలబడి ఈ కూటమి గెలిపించినట్టు టీడీపీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, జనసేనకు నిలబడింది వాళ్ళు. వాళ్ళని పనిచేసిన వాళ్ళని పిలిపించండి. అక్కడ పోయిన తర్వాత కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాట్లాడించి మిగతా వాళ్ళు నచ్చినట్టు మాట్లాడిపోతే ఎవరికి బ్యాడ్ వస్తుంది? పార్టీకి అధినేత పాపం కష్టపడి ఈ రోజు అధికారం తీసుకొచ్చాడు. ఆయన సార్ చెప్పినట్టు ఆయన పదవికాంక్ష లేకుండా అనుభవం ఉన్న వ్యక్తి. రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది మేడం, దాదాపు 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ రాజధాని ఉందనే ఆలోచన కూడా లేదు. సుందరమైన భవనాలనే ఋషికొండలు కరిగించి 500 కోట్ల విలాసవంతర భవనం కట్టుకున్నారు. 3 చోట్ల సర్క్యూట్ హౌస్ తో సహా విశాఖపట్నంలో 142 ప్రాపర్టీస్ 25,000 కోట్లకి తనఖా పెట్టారు. నలిగిపోయారు మేడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది దారిని పడాలంటే వీళ్ళ కూటమి దశాబ్దం పైన, ఆయన అన్నట్టు 15 సంవత్సరాలు ఎందుకు అంటున్నారు? 15 సంవత్సరాలు పట్టింది. హైదరాబాద్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా కావాలంటే ఆ రోజు చంద్రబాబు గారు నాటినది ఈ రోజు ఫలాలు అనిపిస్తున్నారు. కావాలంటే అంత ఈజీ కాదు. అస్తవ్యస్తమైన వ్యవస్థని ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయాలి. ఇప్పుడు డిఎస్సీలో చూడండి, ఎప్పుడు లేని ఆశ, దశాబ్దం తర్వాత మాకు ఉద్యోగులు ఇచ్చిన ఆనందంతో ఉన్నారు. 3వ తారీఖుతో పెంచిన పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారు. ఎలా? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చొరవ, మోదీ గారి ఆశీస్సులతో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా తెలియట్లా పాపం. 10 లక్షల కోట్ల అప్పులు మయమైపోయింది మేడం. అయినా కానీ 5వ తారీఖుల్లో ఉద్యోగాల జీతాలు వస్తున్నాయి. ప్రాధాన్యత క్రమం ఏదో ఈ కూటమి చేస్తున్నారు కాబట్టి ఈ కూటమిని ఆశీర్వదించాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో జనసేన ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్. అరుణ్ గారు చివరిగా ఏమంటారు? ఓకే, రైట్. మరి వీర మహిళలకి ఏమైనా అధికారం, ఏమైనా ఎక్కువ, ఇంకా పవర్స్ ఏమైనా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా? తప్పకుండా. అంటే మొదటి నుంచి మహిళలు ఆయన అంటే ఆయనలో ఒక సోదరుని, ఒక అన్నని చూసుకుంటారు, ఒక తమ్ముడిని చూసుకుంటారు, ఒక తండ్రిలాగా భావించే వాళ్ళు ఉంటారు. పిఠాపురంలో అయితే నేను కూడా చూశాను మేడం, ఇంట్లో ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఉండలా. మా గుండెల్లో పెట్టుకుంటాం, గెలుపు అనేది ఆయనకి ఇవ్వాల దశాబ్దం పైన కళ్ళమని నీళ్లు పెట్టుకొని
వాళ్ళంతా వచ్చి గెలిపించారు 70,000 మెజార్టీతో. మరి ఆ పిఠాపురాన్ని అనేక మంది పరిపాలించారు 45 సంవత్సరాల నుంచి. ఎందుకు 30 పడకల ఆసుపత్రిని 100 బెడ్స్ తీసుకెళ్ళలేకపోయారు? ఎందుకు ఈ రోజు 318 కోట్లతో అభివృద్ధి పనులు చేశాడు? దేశం మొత్తం పిఠాపురాన్ని చూసేటట్టు చేస్తారు. అక్కడున్న మహిళలందరికీ రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పండుగ ఇచ్చాడు, తర్వాత శ్రావణ శుక్రవారం రూపు ఇచ్చాడు, చీరలు పంచాడు. ఆయనండి నెక్స్ట్ లెవెల్ అండి పిఠాపురం ఈ దేశానికి అని చెప్పినట్టు. కుప్పం ఏ విధంగా అంకన సార్ కూడా తెలుసు, కుప్పం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత చిరునామానో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామా. ఇంకెవరు పోటీ చేసినా అది స్థానం వాళ్ళది కాదు, అది మర్చిపోవాల్సింది. ముందు అసలు మహిళలు ఒప్పుకోరు. మహిళల చైతన్యవంతం అయితే ఏదైనా మహిళల ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. ఎందుకంటే టీడీపీలో ఉన్న క్యాడర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్ చంద్రబాబు సపోర్ట్ చేశారు. ఈ రోజు అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కూటమికి. కూటమి ధైర్యం, ఆ యొక్క ఆత్మధైర్యం దెబ్బతినకుండా అధినేతలు ముగ్గురు కూడా కూర్చొని ఈ త్రిమూర్తులు అంటే, ఎందుకంటే యువకులందరూ ఒకప్పుడు పప్పు అన్నారు, పప్పు నుంచి నిప్పుగా మారిపోయాడు. అతని వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లా, నేర్చుకున్నాడు రాజకీయాలు. పరిపక్వత చెందిన స్పీచెస్ కూడా లోకేష్ గారు ఇస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని చూసి, అటు పవన్ చూసి ఇతను ఈ ముగ్గురు కలిసి కరెక్ట్గా వెళ్ళి కింద లేయర్ని కంట్రోల్ చేయాలా. జనసేన తక్కువగా చూసినట్టు చేయకూడదు. తక్కువగా చూస్తే క్యాడర్ జారిపోయే అవకాశం ఉంది. రేపు బూత్ దగ్గర నిలబడి ఓటు ఏపిచ్చేది వాళ్ళే. కాబట్టి కలుపుకొని మిత్రధర్మం ప్రకారం వెళ్ళాలా. చంద్రబాబు నాయుడు గారు మొదటి అదే చెప్తున్నారు, కానీ కింది స్థాయికి వచ్చేటప్పటికి అది మార్చుకోవాల్సిన ఇది అధినేతల మీద ఉంది. మా వెనక కాదు, నాతో పవన్ అన్నాడు, నాతో జనసేన అన్నాడు. కార్యాలయాల్లో ఫోటోలు కనపడుతున్నాయి. అదే విధంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ను కూడా. ఇంకో విషయం ఇక్కడ, ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలవకు ముందే గ్రామ స్థాయిలో కార్యకర్తలు కలిసిపోయారు. ఇది గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉంటే వాళ్ళని కొట్టగలవని ఉభయ గోదావరి జిల్లాల కాడించి ప్రకాశం జిల్లా వాళ్ళకు పంచాయతీ ఎన్నికలు జరిగిన మీరు చూడండి, పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట తెలుగుదేశం పార్టీ మామూలుగా జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తే పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట చాలా ప్రాంతాల్లో ఇద్దరు కలిసి వాళ్ళని ఓడించిన సందర్భాలు. అంటే కింద స్థాయి కార్యకర్తలు గెలిచారు. ఈ నాయకులతో వస్తున్నటువంటి ప్రాబ్లమే, కార్యకర్తలతో ఎప్పుడు ప్రాబ్లం రాదు. నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇబ్బంది పెడతా ఉండాలి. అలాంటి నాయకులు వద్దు అనేది నా యొక్క అభిప్రాయం. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళని దూరంగా పెట్టాలా. నిజమైన అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రం గురించి కోరుకుంటున్నారు, రాష్ట్రాభివృద్ధి గురించి కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళప్పుడు ప్రశాంతత ఎలా వస్తుంది? రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది? కాబట్టి వాళ్ళని అదుపాయంలో పెట్టాలి. మీరు అనుకున్నట్టు ముందుకెళ్ళాలి అంటే నిస్సందేహంగా ప్రక్షాళన తీసుకు ముందుకెళ్ళాలి. కొన్ని దెబ్బలు పడతాయి, ఆ దెబ్బలను తట్టుకునే శక్తి మీకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దెబ్బ కొట్టే స్థాయిలో వాళ్ళు లేరు, దెబ్బ కొట్టే స్థాయిలో మీరున్నారు. మీరు కొట్టాల్సిన పని లేదు, మీరు ముందుకెళ్ళండి, వాళ్ళకి బాటలోకి రాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ మహా